ఈ వీడియో వ్యాలంటైన్స్ డేకి లేదా లవర్స్కి సంబంధించినదే అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. అది మీ కర్మ, మేమేం చేయలేం. ఏదేమైనా వీడియోని చూసి ఆనందించండి. రే అలా చూడు. ఓడేమో మళ్ళీ మొదలెట్టాడు రీడు. యారా ఎక్కడికి? క్లాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. నాకు ఇలా క్లాస్ ఉంది, బుక్కి. మరి వాడిరా బాబు. యారా ఎక్కడ వెళ్తున్నా? క్లాస్ ఎగదబలు బయట పోతున్నాను రా. నాకు ఇలా క్లాస్ ఉంది, రాసుకోవడం పెన్నీరా. ఎక్కడికి పోతురా బాబు, తీసుకే. ఏటో మనుషులు అంటే మంచోళ్ళు, మంచోళ్ళు అంటే మనుషులు. చూసారా? యారా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. ఎవడ్రా నువ్వు? ఊరుకోరా బాబు, కోపాలు ఎక్కువ మీకు. సాయి ఎవడ్రాడు? నీ అబ్బా నువ్వేనా ఎస్ఎస్లో ర్యాలింగ్ అనుకుంటున్నావేట్రా? గొప్పలరా బాబు మీరు. సర్లే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేనా క్లాస్కి వెళ్తున్నాను రా. క్లాస్ లేదు ఏం లేదు కానీ దా. రే క్లాస్కి వెళ్తాను రా. ఊరుకోరా బాబు, ఎక్కడికి వెళ్తావు? క్యారెక్టర్ బయట యారా బుక్ వద్దా? దా వచ్చి కూర్చో. చిరాకు వచ్చేస్తుందిరా బాబు. యారా ఏం లేదురా. యారా పెన్ వద్దా? ఎవరా బాబు, మళ్ళీ మా బాబు సంపెత్తాను. యారా ఎక్కడికి? క్లాస్కి వెళ్ళాలి, అటెండెన్స్ లేదు. ఊరుకోరా, క్లాస్కి ఏమి వెళ్తావు లేరా. అయినా మనుషులు అంటే మంచోళ్ళు, మంచోళ్ళు అంటే మనుషులు. అటెండెన్స్ వేరే ఏంటి నువ్వురా? నీ అబ్బా ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదా? రే సార్రా. హలో లవర్ బాయ్స్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఈరోజు మీ ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి సార్, సింగిల్ బతుకులు. మీరు లవర్ బాయ్స్ కదా? వావ్, ఏం కాదు సార్, అఖిల్ గడు. అవును, అఖిల్ ఎక్కడా? ఉన్నాను సార్, కాల్ చేస్తా. సింగారి సిన్నదనా నీ ఇంటి దారిల్లోన పోసోడై పాడుకొనా రింగా రింగా బిర్రాన చేరుకొనా నీ ముందు నిల్చుకొనా చెయ్యేసి ఎత్తుకొనా బంగారంగా అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా ఎట్టగో తట్టుకున్నా లగమే పెట్టుకున్నా ఇంక పైన ఆగలేనన్నా నువ్వలా రాసుకునే చందనమై దిద్దుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే ఓరు ముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దలు పుచ్చుకుంటా రాత్రి పగలో నా రాణి నువ్వేలే సింగారి సిన్నదనా నీ ఇంటి దారిలోన పసోడై పాడుకోనా రింగా రింగా బిర్రాన చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగారంగా. ఇంతకీ మీ సంగతి ఏంటి? ఏముంది సార్, తాగడానికి వాటర్ లేదంటే బస్సులో వచ్చి బస్సులో అడిగినట్టు ఉంది. అంటే అంటే ఏంటో నేను చూపిస్తాను సార్. సింగర్ 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 భార్య బంగారం లెక్క బోరైతున్నాగా
నీ ప్రాబ్లం అర్థమైంది. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఎక్కడికి వీడు? డిప్రెషన్లోకి సార్. నీ సుఖమే కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది కాబట్టే నీ కంటికి దూరంగా ఉన్నాను అన్నది తను లేక మనసుకి సుఖమెట్ట ఉంటది నా బాధ పిల్లకి ఎప్పుడర్థం అవుతది ఈ లటికు ఇంతే తమ్మి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మనసిచ్చామంటే తిరిగి ఇవ్వరు పట్టుకుపోతారే వేరే వాణ్ణి కట్టుకుపోతారే బ్రేకప్ 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 ఇట్లాంటి కుమాగాడి లైఫ్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్ మ్యాన్. మీ గ్యాంగ్లో ఎవరు చిల్ బాయ్ లేడా? నేనున్నా కదా సార్. పెట్రోల్ ధర పెరిగిపోయే ఏ వీధి కొళ ఎండిపోయే ఆలోచించను రేపటి మాట పండగ చేస్తానే నిలిచిన చోట నమ్ముకున్నోళ్ళే నా వాళ్ళంట వెన్ను పొడిచారు పర్లేదంట ఎరగరానే గుస్తే గుస్తే పులారానే అంట మిరి మసుకురానే పక్కారే సుదుర్రానే చిల్ బ్రో ఫుల్ టు చిల్ బ్రో గో ఫర్ కిల్ బ్రో బియా డిన్నర్ డిన్నర్ చికెన్ డిన్నర్ చిల్ బ్రో ఫుల్ టు చిల్ బ్రో గో ఫర్ కిల్ బ్రో బియా డిన్నర్ డిన్నర్ చికెన్ డిన్నర్ గల్లీ బాయ్ ఐమ్ అ సిల్లీ బాయ్ రూపీ లేకున్నా హ్యాపీ హ్యాపీ బాయ్ చిల్లీ బాయ్ మ్యాంగో జెల్లీ బాయ్ సౌండ్ లేకుండా రచ్చలే బాయ్. వెల్డన్ మై బాయ్, వెల్డన్. సర్లే కానీ మీ గ్యాంగ్లో హ్యాపీగా క్లారిటీగా ఉన్నవాడు ఎవరు లేడా? హ్యాపీ ప్రేయసి లేకుంటే హ్యాపీ ప్రేమలో పడకుంటే హ్యాపీ ఫ్రీగా తిరిగేస్తే హ్యాపీ హ్యాపీ సోలో లైఫ్ ఉంటే హ్యాపీ సింగిల్ గా ఉంటే హ్యాపీ స్వేచ్ఛగా బతికేస్తే హ్యాపీ పాకెట్ మనీ ఖర్చే లేదు బిల్డప్ అవసరమే లేదు వెయిటింగ్ చేసే ఛాన్సే లేదు చాకిరి చేసే శ్రమ లేదు అదుర్సు అంటూ బెదుర్సు అంటూ అందాన్ని పొగిడే పని లేదు అశాంతి లేదు హెడేక్ లేదు విశ్రాంతి గడ్డే ఇక లేదు. మరి మీ ఇద్దరి సంగతి ఏంటి? ఎంతమంది ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తున్నారు సార్. స్టే బ్యాచులర్ అండ్ బీ హ్యాపీ. స్టేటస్ సింగిల్లే పార్ట్నర్ దొరకట్లే ఒంటరి ముచ్చట్లే అయ్యయ్యో కుకింగ్ తప్పట్లే వాషింగ్ నచ్చట్లే దుప్పట్లు నిండట్లే అయ్యయ్యో ఎన్నాళ్ళీ యజమాను ఏకాంతం భార్య లేని భాగవతం పాడుసిని ఏం చేస్తాం స్టిల్లు మేము బ్యాచులర్సే ఇంకా మేము బ్యాచులర్సే స్టిల్లు మేము బ్యాచులర్సే ఇంకా మేము బ్యాచులర్సే బట్టుసే. అది సార్ మా కథ. మరి మీ కథ ఏంటి? నా కదా ఏమైంది సార్? జీవితంలో దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.
తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అంటే మీరు ఐశ్వర్యమ్మని పెళ్లి చేసుకున్నారా సార్? ఐశ్వర్యానా? లేదు, తను కూడా నన్ను వదిలేసింది. అయితే మీరు కూడా నాకులా సింగిల్ అన్నమాట. అయితే ఫిఫ్త్ మాతో బయటికి రండి. 1 minute. బయటిగా నాకు ఆల్రెడీ పెళ్ళయింది. నా వైఫ్ కాల్ చేసింది. ఓకే బాయ్.